విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీలో స్థానిక సంస్థలో 5 ఏళ్ల కాలపరిమితికి ఎన్నికలు జరిగినాయి. వైఎస్ఆర్సీపీ 58 సుమారు 59 కార్పొరేటర్లతో గెలిచి అవుట్ ఆఫ్ 98కి గెలిచి అధికారం చేపట్టడం జరిగింది. మేయరు, డిప్యూటీ మేయరు ఎన్నికలు కూడా జరిగినాయి. మేయర్ ఎన్నికకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ మహిళా అభ్యర్థిని విద్యావంతురాలను పెట్టాలని నిర్ణయం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు మహిళని, ఓ మధ్యతరగతి కుటుంబకురాలని, బీసీ మహిళని, ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ చెందిన మహిళని మేయర్గా చేయాలి అనేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగా కార్పొరేటర్లు మరి అవి ఎన్నుకోవడం, ప్రజల మద్దతు మేము పొందడం, విశాఖ ప్రజల నుంచి అభినందనలు పొందడం కూడా జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ కూడా జరిగింది. వాళ్ళు చక్కగా 4 ఏళ్ళ పాలన పూర్తి చేశారు. చట్టంలో ఉన్నటువంటి చిన్న అవకాశాన్ని, అంటే 4 ఏళ్ళ తర్వాత అవసరమైతే అవిశ్వాసం పెట్టవచ్చు అన్న చిన్న క్లాజ్ని దాన్ని ఉపయోగించుకునే విధానంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే, కూటమి ప్రభుత్వం వారు ఎన్నికైనారు, ప్రజలు రాష్ట్రంలో అధికారాన్ని ఇచ్చారు, కేంద్రంలో కూడా అధికారానికి భాగస్వామ్యం చేశారు. ఇవన్నీ సరిపోలేనట్టుగా ఈ స్థానిక సంస్థల అధికారం మీద ఈ 11 మాసాలు 10 మాసాల కోసం ఆ మేయర్ని, డిప్యూటీ మేయర్ని స్థానిక సంస్థల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ దించేయాలనే ఉద్దేశంతో సుమారు ప్రలోభాలు ప్రారంభించారు. గత కొన్ని నెలల క్రిత ప్రలోభాలు స్టార్ట్ చేసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలోని అటువంటి అనేక అంశాలు చెప్పి తీసుకురావడం జరిగింది. సో చిన్న చిన్న విషయాలు మేము తట్టుకోలేకపోతున్నాం, ఒక పక్క కార్యకర్తలు మొదలు పెడుతున్నారు, మేమైనా ప్రశ్నిస్తే, ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నిస్తే మా మీద వేరే కేసులు పెట్టే ప్రక్రియ ఉంటుంది, దాన్ని ఏదో రెడ్ బుక్ అని చెప్పడం, భయపెట్టడం, భయభ్రాంతులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా మా కార్యకర్తలు బలంగా చక్కగా ఉన్నారు. ఈ మేయర్ ఎన్నిక వచ్చేటప్పటికి అందులో వీళ్ళందరినీ ఇంకా ఒక హార్స్ ట్రేడింగ్ లాగా కొనుగోలు, అమ్మకాలు, ఇతర ప్రలోభాలు, ఒత్తిళ్ళు తెచ్చేసి వ్యాపారాలు చేసుకున్న వ్యాపారం భయపెట్టి వీళ్ళందరూ సుమారు ఒక 27 మందిని మా పార్టీ నుంచి తీసుకెళ్ళిపోయినారు. వీళ్ళంత ధైర్యం, కొంతమంది ధైర్యం ఉన్నప్పుడు కూడా వేసి అవిశ్వాస తీర్మానం పెట్టడం. అవిశ్వాస తీర్మానంలో మరి అతి కష్టం మీద కూటమి ప్రభుత్వం నాయకులందరూ కలిసి, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అన్నీ కలిపి ఒక్కొక్కరితో అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గడం జరిగింది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రక్రియకి, ఈ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక అవిశ్వాస తీర్మాన ఈ సందర్భానికి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసి నన్ను విప్ ఇష్యూ చేసే ప్రక్రియ నాకు అప్పగించడం జరిగింది. నేను ఈ కార్పొరేటర్లు, మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్ అందరూ కూడా విప్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ప్రిసైడింగ్ ఆఫీసరు కార్పొరేషన్ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. మొన్న 19 నేను మీటింగ్ తాలూకా సారాంశం ప్రజలకు తెలియకుండా జరిగిపోయింది. మా సభ్యులు ఎవరు వెళ్ళడానికి మేము వెళ్ళలే, మాకేం తెలిసే అవకాశం లే, విప్గా నాకు అవకాశం లే. సరే, ప్రక్రియ జరిగిపోయింది. దాని విషయాలు తెలియాలి కదా. మీ ప్రభుత్వం, మీరు మీ సభ్యులు చేసేసుకున్న దాన్ని మాకు పూర్తిగా కాపీ కావాలి, ఎవరిని కావాలి. ఇవాళ కలెక్టర్ గారిని కలిసి, అయ్యా మొన్న జరిగినటువంటి మీటింగ్ తాలూకా సారాంశాన్ని అంతా కూడా మాకు ఇవ్వండి, వీడియో, ఆడియో, ఫోటోగ్రాఫ్స్, డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఎవరు ఏ పార్టీకి చెందినవారు, నేను మీకు లెటర్ ఇచ్చున్నాను, ఎవరు ఏ పార్టీకి ఎన్నికైనారు, ఏ పార్టీకి ఓటేశారు అని వివరాలతో కూడిన కార్యక్రమం కావాలని చెప్పి అడగడం జరిగింది. రెండవది, ఈ విప్ జారీ చేసే విధానంలో రూల్ 14 ప్రకారం ఏవైతే ప్రాసెస్ చేయాలో ఆ విధంగా చట్ట ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాసెస్ చేసింది. ఆ విషయాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి ఇండివిజువల్గా 27 మంది కార్పొరేటర్లు మా పార్టీ నుంచి ఎన్నికై మేము ఇచ్చిన విప్ని ధిక్కరించి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. వాళ్ళ మీద మేము ఇచ్చిన ఫిర్యాదుని మీరు పూర్తిగా పరిశీలించి తగు చర్య తీసుకోవాలి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా మీరు వెరిఫై చేయాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారికి ఆ కాగితం ఇవ్వడం జరిగింది. పిటిషన్ సబ్మిట్ చేయడం అనేది, దాన్ని పరిశీలించి వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళ ఒక 1 వీక్ తర్వాత లోపు 1 వీక్ గడువు ఉంది దానికి, ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి చట్ట ప్రకారం చూసినట్టయితే మేము తీసుకున్న నైతికంగా కూడా చట్ట ప్రకారం చూసిన 27 మంది కార్పొరేటర్లు సభ్యత్వం రద్దు చేయాలి కలెక్టర్ గారు. మరి వారు ఎంతవరకు చేస్తారు, ప్రభుత్వం ఒత్తిడి ఏమాత్రంగా ఉంటుంది అనేది మనం చూడాలి. మరి వారం రోజులు గడువు ఉంది. వారం రోజుల తర్వాత వారు తీసుకున్న నిర్ణయం మీద తదుపరి చర్యలు ఏం చేయాలో పార్టీ ఆదేశం మేరకు చేయడం జరుగుతుంది. విప్ మేము అందజేసే బాధ్యత పార్టీకి ఉంది. పార్టీకి 4 మార్గాల్లో ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఏబిసిడి అని ఇందులో ప్రొవిజన్ 9 రూల్ 9లో ఇచ్చారు. ఆ పరిధిలో ఏమేమి స్పెసిఫిక్ విధానాలు ఇచ్చారో ఆ రకంగా మేము విప్ అందజేయడం జరిగింది. వారికి చేరింది. తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు, బంధువులు తీసుకున్నారు, ఎవరు రిజర్వ్ చేస్తే వాళ్ళ ఇంటి గోడ మీద పెట్టి
రూల్ ప్రకారం ఎలా ఉందో అలా అందజేయడం, తెలియపరచడం అవన్నీ జరిగినాయి. అవన్నీ కూడా వాళ్ళు వివరంగా కలెక్టర్ గారికి, ప్రిసైడింగ్ ఆఫీసర్, ఎలక్షన్ గారికి వివరంగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంక్వైరీ చేస్తారు, వారు కార్పొరేటర్ని అడుగుతారు, అయ్యా నీకు విప్ ఇష్యూ నువ్వు ఈ పార్టీకి చెందినట్టుగా రికార్డ్ అయింది మినిట్స్లో, నీవేమో వారు ఇచ్చిన విప్పుని తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, అందువల్ల నీ సభ్యత్వం ఎందుకు రద్దు చేయకూడదన్న విషయాన్ని కార్పొరేటర్ని అడగాలి, ఆ సమాధానం తీసుకోవాలి. ఆ నిర్ణయం బట్టి 1 వీక్లో దీని మీద కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకొని సభ్యత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదని చెప్పి చేయాలి. నిజంగా గొప్పగా చట్టాన్ని కాపాడాలన్నట్టయితే నాకు తెలిసి కలెక్టర్ గారు వారి సభ్యత్వం రద్దు చేయాలి, చేస్తారని నేను నమ్ముతున్నాను. మరి ప్రభుత్వం ఒత్తిళ్ళు ఎక్కువగా ఉండి ప్రభుత్వాన్ని, చట్టాన్ని కూడా నిర్ణయం తీసుకోలేని పరిస్థితులు ఉంటే మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది.